ఆ తర్వాత బయటకు వచ్చి స్టోరీలు చెప్పుకుంటారు, ఏమండి అలా అంట, ఏమండి ఇలా అంట. నిజంగా ఏమనాలి ఇట్లాంటి జాతిని మనము? వీళ్ళు దేనికి ఉపయోగపడతారు ఈ సమాజానికి చెప్పండి? కనీసం పక్కన జరిగేటటువంటి దాన్ని నువ్వు ఖండించలేనటువంటి నువ్వు, ఇదే మనుషులమ్మ వీళ్ళ ఇంట్లో ఏమన్నా జరిగిందనుకో ఆ స్టూడియోలో చూడట్టొచ్చేస్తారు, ఆ మీడియాలో చూడట, జనం ఏమైపోతున్నారండి, మాకు న్యాయం జరగాలండి, మా న్యాయం ఏమైపోయిందండి, దేశం ఏమైపోయి. అప్పుడు గుర్తొచ్చిందా? నేను అందరినీ అడుగుతున్నాను, ఎన్నిసార్లు మీరు ఇలాంటివి జరిగినప్పుడు నీ బిడ్డల మీద జరిగినవే కొన్ని వేల సార్లు, కొన్ని వందల సార్లు జరిగింది, నీ మీద దౌర్జన్యమే కొన్ని లక్షల మందికి మీద జరిగిన రోజున నువ్వు నోరు విప్పావా? నోరు విప్పి నువ్వు వచ్చి అడిగావా? నీకు మాత్రం న్యాయంగా నువ్వు రాలే, నిన్ను చూసి 10 మంది రాలే. నీకు జరిగిన రోజున నువ్వే ఆ రోజు ఏ స్థితిలో ఉన్నావో సమాజం ఈ స్థితిలో ఉంది. దీన్ని జాగరూకత చెయ్యడమే ధర్మం అనేటటువంటిది ఈరోజు వేదిక మీదకి వచ్చింది. హైందవ ధర్మం అంటే ప్రతి ఒక్కడూ కూడా ఆ ధర్మాన్ని ప్రశ్నించేవాడు, ఆపేవాడే. కాబట్టి మన సంస్కృతి ఎప్పుడూ కూడా మనం ఎవరి జోలికి వెళ్ళలేదు. ఎవడైనా మన జోలికి వస్తే సహనంతో చూసాం. రెచ్చిపోతే పిచ్చ కొట్టుడు కొట్టి తరిమి తరిమి కొట్టి పంపించినాం. ఎక్కడా మనం ఓడిపోయింది ఎక్కడైనా ఒక్క యుద్ధం చూపించండి, ఇండియా బలానా యుద్ధంలో ఓడిపోయిందని చూపించండి. ఇతర దేశాల మీదకి వెళ్ళినా ఒకడు మన దేశం మీదకి వచ్చాడు కానీ మన ఎవరి దేశం మీదకి పోలా. అది మన బలం, అది మన తాకత్. అటువంటి దాన్ని ఎక్కడ పెట్టినారా అంటే మీరందరూ పబ్బుల్లో కలిపి తొక్కదాగి దూరి మీ సంపాదన మొత్తం పక్క దేశానికి పెట్టేసేసి వీటన్నిటికీ ఖర్చు చేస్తుంటే మేమందరం పోరాడి మిమ్మల్ని రక్షించాలా? మీకేమన్నా వస్తే మేము పరిగెత్తాలా? వీళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగితే మాలాంటి వాళ్ళు గొంతెత్తి మాట్లాడాలా? మీడియా మొత్తం కూర్చొని వీళ్ళకి న్యాయం చేసేయాలా? ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? అదే ప్రశ్నిస్తున్నా నేను. ఎస్, ఇప్పుడు క్లబ్బులు అన్నారు సోషల్ స్టేటస్ కోసం ఒకప్పుడు ఓకే, అది కొంతవరకు, అది కూడా పెద్ద పెద్ద వాళ్ళు. అక్కడ నుంచి మొదలైంది పబ్బుల వరకు వచ్చింది. ఇక ఈ పబ్బులను ఇంకొక మెట్టెక్కి రేవు పార్టీలు. ఈరోజు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని జరుగుతాయో పోలీసులకి తెలిసి జరుగుతాయి, తెలియకుండానూ జరుగుతాయి. అమ్మ తెలియకుండా జరుగుతాయని నువ్వు అసలు ఏమనద్దు. నేను ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాను, పోలీసులకి తెలియదు అనంటే ఒక వ్యవస్థ ఉంటుంది. పోలీసులో ఏంటి ఇన్ఫార్మర్స్ ఉంటారు, పోలీసులకి ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. అది లా అండ్ ఆర్డర్ దునియాలో ఏం జరుగుతుందనేది ప్రతిదీ వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయి. ఉదాసీనత, ఎందుకు ఉదాసీనత పోలీసుల్లో ఉంది? ఒక విధంగా మనం పోలీసులను కూడా మనం మాట్లాడొద్దు. ఎందుకంటే జనానికి పట్టంది పోలీసులకే పట్టిందా? ఇప్పుడు జనం వ్యతిరేకిస్తారు అనే భయం ఉంటే పోలీసోడు జరగకుండా ఆపుతాడు. జనానికి పట్టలేదు నేనెందుకు రాబాయి, నేను పోయి పై ఆఫీసర్, ఎందుకంటే వీడు పోయి రేవ్ పార్టీ ఆపితే ఆ రేవ్ పార్టీలో ఎవడో దిక్కుమాలిన పొలిటీషియన్ కొడుకుంటాడు, లేకపోతే బలిసినాడు కొడుకో కూతురో ఉంటుంది. అది ఒక ఫోనులు చేయంగానే, ఏ సెలబ్రిటీనా ఉంటే ఫోనులు చేయంగానే ఆ పై నుంచి దద్దమ్మలందరూ వస్తారు. పనికిమాలిన దద్దమ్మలందరూ ఫోన్లు వస్తే వీళ్ళ ఉద్యోగాలు పోయి వీళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుందమ్మా. అవునా? వీళ్ళెందుకు నోరు తెరుస్తారు? ఉండాల్సింది ఎవరిలో చైతన్యం? నీలో ఉండాలి. ఇది నీ సమాజం, నువ్వు ఉంటున్న సమాజం. భద్రత నీది, వాళ్ళది కాదు. ఎందుకంటే పోలీసులకు కావాల్సిన సెక్యూరిటీ ఉంటుంది. ఒక ఎస్ఐకి 2 కానిస్టేబుల్ ఉంటారు, కానిస్టేబుల్కి తన ఇంటి చుట్టుపక్కన ఉంటారు. తను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో సిస్టమ్కి బాగా తెలుసు. ఏదన్నా అయితే సిస్టమ్ పని చెయ్యదు, గుర్తుపెట్టుకోండి. ఆ సిస్టమ్ చేత పని చేయించేటటువంటి ఆ కార్యాచరణ ఈరోజు మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఎస్, అండ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకుంటే స్కూల్స్లో ఇదివరకు మా చిన్నప్పుడు మోరల్ సైన్స్ క్లాసెస్ అని ఉండేవి. అక్కడ కూర్చోబెట్టి చక్కగా ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు చూద్దామన్నా కూడా ఏ స్కూల్లో కూడా మనం లక్షలు ఇందాక మీరు అన్నారు ఎదురిచ్చి మరీ మన పిల్లల్ని భ్రష్టు పట్టించే స్కూళ్ళల్లో వేస్తున్నాం, కాలేజీల్లో వేస్తున్నాం. మరి అప్పటికి ఆ క్లాసెస్ ఇప్పుడు ఏమయ్యాయంటే ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోయింది, టెక్నాలజీ వచ్చేసింది, ఇవన్నీ చెప్తున్నారు. మరి అంటే 3వ తరగతి నుంచే ఐఐటి ట్రైనింగ్లు ఇస్తున్నారు. బుద్ధి లేదా పేరెంట్స్కి? వాడు ఐక్యూ ఎంత ఉంటుందమ్మా? 3rd క్లాస్ నుంచే మాట్లాడే పేరెంట్స్ని చెప్పుతో కొట్టాలి. ఎందుకు కొట్టాలో చెప్తాను నేను. వాడి ఐక్యూ వాడి బ్రెయిన్ యొక్క సామర్థ్యము ఎంతో ఉంటుంది. వాళ్ళు ఏంటండి ఆ స్కూల్లోనే ఐఐటికి 3rd క్లాస్ నుంచి ఉంది, ఇంకే స్కూల్లో లేదు. సిగ్గుందా నీకు? అసలు ఐఐటి వైబ్రేషన్ నీకు తెలుసా? 3వ తరగతి నుంచే వాడి మీద వాడు మోసేటటువంటి, ఇప్పుడు ఒకటే ఉందమ్మా, ఇప్పుడు నువ్వు ఎంత ఒక 10 కేజీలు నువ్వు మోయగలుగుతావు. 10 కేజీలు పట్టుకుంటే ఎంత దూరం వెళ్ళగలుగుతావు? 10 అడుగులు వేయగలుగుతావు. నేను నీ మీద 20 కేజీలు పెట్టాను, కష్టపడేసావు. నీ మీద 100 కేజీలు పెట్టాను, కనీసం లేస్తావా? దాని కింద పడి చచ్చిపోతాం. పాతాళం
మనం చచ్చిపోతాం దాని మీద. ఇవాళ ఒక్కొక్క బిడ్డ మీద పేరెంట్స్కి బుద్ధి లేదు. వ్యవస్థనని ఎప్పుడైనా సరే నేను చెప్తున్నాను, ఈ వ్యవస్థ విషాన్ని చింపుతుంది అనంటే ఆ విషానికి కావలసినటువంటివన్నీ కూడా ఆ కూరలు పెట్టింది